ప్రధాన వాణిజ్య పంట పత్తి సాగులో తెల్లదోమ ప్రభావంపై అప్రమత్తం కావాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలు సహా మిగతా అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉత్పన్నమైన తెల్లదోమ కారణంగా తీవ్ర నష్టం వాటిల్లడంతో తెల్లదోమను నివారించే చర్యలకు కేంద్రం నడుం బిగించింది. దేశంలో బీటీ పత్తి సాగు పర్యవసనాలపై కేంద్రం దృష్టి సారించింది. 2015-16 సంవత్సరంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో సాగిన పత్తి పంటలో తెల్లదోమ విజృంభించి పత్తిని నామరూపాల్లేకుండా చేసింది. ప్రతి పిచికారికి 3-3.5 వేలు ఖర్చు చేసి రోజూ విడిచి రోజు పిచికారీలకు పని చెప్పినా పరిస్థితి అదుపులోకి రాలేదు. హరిత విప్లవం విజయవంతమైన పంజాబ్, హర్యానాలో బీటీ పత్తిలో తెల్లదోమ ప్రభావం పెద్ద ఎత్తున నష్టాలకు దారితీసింది. ఆర్థికంగా రైతన్న కుదేలయ్యాడు. వాతావరణ ప్రతికూలతలతో పేట్రెళ్లిన తెల్లదోమ నివారణ కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖే రంగంలోకి దిగి పలు చర్యలు తీసుకుంది. కానీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో వేసవి పంటగా ఏప్రిల్ మాసం నుంచే పత్తి సాగు మొదలవుతున్న దృష్ట్యా కర్షకుల క్షేత్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. తాజాగా హర్యానా శీర్ష కేంద్రీయ పత్తి పరిశోధన ప్రాంతీయ కేంద్రం ప్రాంగణంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ శాస్త్రవేత్తలు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వ్యవసాయ శాఖ సీనియర్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తెల్లదోమ ఉధృతిపై విస్తృతంగా చర్చించారు. తెల్లదోమ ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పత్తి విత్తడానికి ముందు నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. తెల్లదోమ ఉధృతి నాన్ బీటీ రకాలలోనూ, సేంద్రియ పద్ధతుల్లోనూ సాగు చేసిన పత్తి చేలలోనూ కనిపించకపోవడాన్ని బట్టి రైతులకు ఈ సీజన్లో దిశానిర్దేశం చెయ్యాలని నిర్ణయించారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగం క్రమబద్ధీకరిస్తూ సేంద్రియ పద్ధతుల్లో పత్తి సాగు చేసినట్లయితే సత్ఫలితాలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. విత్తనాన్ని ప్రభుత్వపరంగా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే రైతులకు సరఫరా చెయ్యాలని కేంద్రం స్పష్టం చేసింది. అవసరమైతే ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చొరవ తీసుకుని నేరుగా రైతులకు బీటీయేతర పత్తి విత్తనాలు సరఫరా చెయ్యాలని సూచించింది. విత్తు సకాలంలో పడేలా జాగ్రత్తలు తీసుకుని రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో కేంద్రం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యవసాయ శాఖలు సైతం అప్రమత్తమయ్యాయి. గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన చీడపీడలు, ఇతర సమస్యలు దిగుబడులపై ప్రభావం చూపిన ప్రతికూల అంశాలపై మేధోమథనం చేస్తోంది. వ్యవసాయ విస్తరణ మరియు సలహా మండలి సమావేశాల్లో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా చర్చిస్తున్నారు. రైతుల నుంచి సమస్యలు తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు గల అవకాశాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీటీ పత్తిలో గులాబీ రంగు పురుగు కలిగించిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని సమగ్ర సస్యరక్షణను ప్రణాళికాబద్ధంగా ఆచరణలో పెట్టేందుకు అన్ని స్థాయిలో కృషి చేస్తున్నారు.